శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే మనం అపర కుబేరులో అవుతాం. ఆ శనీశ్వరుడు అనుగ్రహం ఎప్పుడెప్పుడు కురిపిస్తాడంటే శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే అనుగ్రహం ఇస్తాడు. ఇప్పుడు వచ్చాడు. ఇదొకటే కారణం కాదండి. మళ్ళీ మనకు పుష్కర కాలంలో శని హోమం ఎంత అదృష్టాన్ని ఇస్తుందో తెలుసా? మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ కాలం ఆ టైంలో కనుక మనం శని హోమం జరిపిస్తే 1000 అశ్వమేధ యాగాలతో సమానంగా మనకు వస్తుందండి. ఆ ప్రతిఫలం మనకు అందుతుంది. ఇలాంటి అరుదుగా చూస్తుంటాం. మళ్ళీ మళ్ళీ మనకు కనిపించవు, మళ్ళీ మళ్ళీ మనం చేసుకోలేం. ఒకవేళ శని హోమం జరిపించుకోవాలనుకున్నా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవులు, నల్ల ఆవులు ముడివేసి చతుర్ముఖ దిగ్బంధం చేసి నల్ల నూనెలో దాన్ని పోసేసి ఆ టైంకి ఒక్కొక్క యొక్క వస్త్రాన్ని తీసుకొని శని హోమం జరిపిస్తే అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం మీకు కనిపిస్తుంది. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.